తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి కీర్తి గారు. నమస్తే. సో ఈ రోజు మనం 2025 రాశి ఫలాల గురించి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. అంతకు ముందు గురుగారు, కొంతమంది మహాశయులు కమెంట్ చేయడానికి రెడీగా ఉంటారు, ఇది మన తెలుగువారి సంవత్సరాది కాదు కదా అని. బట్ ఎంత అవుననుకున్నా కాదనుకున్నా ఇంట్లో క్యాలెండర్ అయితే చేంజ్ చేస్తాం కదా, తద్వారా అన్నీ చేంజ్ అవుతాయి. ముఖ్యంగా 2 years తర్వాత 2.5 years తర్వాత శని ప్రభావం చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఒక బ్లాక్ బస్టర్ ఇయర్ కాబోతుందంటే, ఇంకొంతమందికి వర్స్ట్ ఇయర్ కాబోతుంది బికాస్ ఆఫ్ శని ప్రభావం. సో అలాగా మీరేం చెప్తారు? ప్రాక్టికల్ క్వశ్చన్ అండి, చాలా మంది అడుగుతూ ఉంటారు. బేసిక్ క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్. జనరల్గా మనకి తెలుగులో ఏంటంటేనండి, రాశి ఫలాలు ఉగాది నుంచి చెప్పుకునే అలవాటు ఉందండి. బట్ అక్కడ చెప్పే ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుందండి. అప్పుడు మనకి ఏం చెప్తారంటే రాజవ్యూహం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, కందాయ ఫలాలు, తర్వాత ఆ సంవత్సరానికి సంబంధించిన ఏ గ్రహం అధిపతి, ఏ గ్రహం మంత్రి, ఏ గ్రహం వర్షానికి కారణం ఎవరు, ఇలా గోచారానికి సంబంధించిన ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుందండి. అది ఒక విధానం అండి, అది ఒక పవిత్రమైన హోలిస్టిక్ బాగా ట్రస్టెడ్ విధానం అని చెప్పాలి మనం. అయితే ఈ మధ్య మారిన ట్రెండ్ కనుక క్యాలెండర్ మారిపోతుంది కాబట్టి మనం చేసుకోవాలి. దీన్ని బేసిస్ చేసుకుని కూడా అంటే మేజర్ యొక్క గ్రహాలు ఉంటాయండి. అక్కడ కూడా అది ఇది సేమ్ అండి, ఆల్మోస్ట్ మనకి 80% సేమే ఉంటుంది, అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. సో ఏదున్నా కానీ మనకి 4 ప్లానెట్స్ కన్సిడరేషన్ చేస్తారండి హోల్ ఇయర్ అంతా. మన ఉగాదిలో పంచాంగ శ్రవణప్పుడు కూడా 4 ప్లానెట్ల యొక్క స్థితిగతులను అనుసరించి జ్యోతిషం చెప్తారు. ఇప్పుడు 2020 జనవరి నుంచి మొదలుకొని వచ్చే డిసెంబర్ వరకు మేజర్ ప్లానెట్స్ యొక్క చేంజెస్ ఎలా ఉంది, వాటిని బేస్ చేసుకొని ప్రిడిక్షన్ చెప్తూ ఉంటాం అనమాట. అందుకని చెప్పేసి ఒక 3 months డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా అది మనకి ఉగాది జనరల్గా మార్చ్ ఎండ్లోనూ ఏప్రిల్లో వచ్చేస్తుందండి. ఈ 3 months డిఫరెన్స్లో పెద్ద ప్లానెట్స్ ఏది పెద్ద చేంజెస్ అవ్వదండి. కాకపోతే మనకు ఆ టైంలో పాడ్యం రోజున మనకి డిఫరెంట్ ప్యాటర్న్ వెళ్తూ ఉంటాం అనమాట. అది ఇది మీరు కంపేర్ చేసిన మీరు అడిగిన విధంగా ఆల్మోస్ట్ 70-80% సేమే ఉంటుందండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక 3 months అయితే టైం, మేజర్ ప్లానెట్స్లో అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. మారిన తర్వాత అందులో మనం చూసుకున్నాం అనుకోండి, మీరు అడిగిన విధంగా శని 2.5 సంవత్సరానికి మారిపోతూ ఉంటుంది. అది లాస్ట్ ఉగాదికి ఉగాదికి శని సేమ్ ప్లేస్లోనే ఉంటారు కాబట్టి శని ఇచ్చే ఫలితాలు పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. అయితే ఈసారి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా ఉగాది పండగ కొంచెం అటు ఇటుగా శని మారుతూ ఉన్నాడండి. మనం ఇక్కడ జనవరి నుంచి చెప్పుకున్నప్పుడు మార్చి నుంచి మారిపోయే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకుంటాం. రైట్. సో మరి రాశి ఫలాలు స్టార్ట్ చేస్తే మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది వాళ్ళ అదృష్టం? మేషరాశి మనం ఇయర్ 2025 కనుక చూసుకుంటే ఎలా ఉందో చూద్దామండి. ఫస్ట్ ఒక చిన్న అసలు ఎందుకు రాశి ఫలాలు చూసుకోవాలి అనే దాని గురించి మనం చర్చించుకుంటే, ఒక క్వశ్చన్ అడిగితే కనుక మనకి మహర్షులు మనకి ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానం ఏమంటే జ్యోతిష్య జ్ఞానం. ఎందుకంటే మనిషి ధర్మము, అర్థము, కామము, మోక్షాల చుట్టూనే తన జీవితం పుట్టి నుంచి లాస్ట్ వరకు తిరుగుతూ ఉంటుందండి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇది సాధించే టైంలో చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయండి. సో వాటిని అధిగమించడం ఎలా? నేను మంచి చేయాలి, కానీ పరిస్థితుల ప్రభావం అయితే, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ప్రభావం అయితే, నేచర్ యొక్క ప్రభావం అయితే నా మీద పడి నేను చేయలేకపోతుంటాను అనమాట. అది తెలుసుకొని చక్కగా వాటిని అధిగమించి పరిహారాలు, ట్రిక్స్ అంటారు అనమాట. పరిహారం అంటే నచ్చి మా ట్రిక్స్ని అనుసరించి పట్టుకొని పోతే ఉంటే మనకి శోకం లేకుండా శోభాయమానంగా మనకు కావాల్సిన వాటిని బ్లిస్ఫుల్గా కరెక్ట్ చక్కగా చెప్పారు. ఈ విధంగా చేసుకోవడానికి జ్యోతిష శాస్త్రం ఉపయోగపడుతుందండి. సో ఇంకొకటి ఏమంటేనండి, అవేర్నెస్ ఈజ్ ది ఫండమెంటల్ రైట్ అంటారండి. అంటే కీ టు సక్సెస్ అనమాట. సక్సెస్ ఎవరికి వస్తుందంటేనంటండి, బాగా అవేర్నెస్ ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవాలి. మనం ఇక్కడ దేని గురించి తెలుసుకోవాలి? గ్రహస్థితుల గురించి, నక్షత్రాల గురించి, టైం, ఋతువులు, తర్వాత ఈ సూర్యుల చంద్రులు మనకి ఎలాంటి, నేచర్ మనకి ఎలా సపోర్ట్ ఇస్తుంది, నేచర్ మనకి ఎక్కడెక్కడ సపోర్ట్ ఇవ్వట్లేదు తెలుసుకోగలిగితే కనుక ఈజీగా బ్లిస్ఫుల్గా మనకు కావాల్సింది సాధించుకోవచ్చు. ఈ ఉద్దేశంతో ఎఫర్ట్లెస్ జర్నీ అని చెప్పేసి మనకి 2025కి సంబంధించి సంవత్సరం ఫలితాలు చేయడం జరిగిందండి. నేనంతా దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కూడా అడుగుతాను అసలు ఇది ఎందుకు, ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే మనకి మేషరాశి 2025 కనుక చూసుకుంటే ఫస్ట్ మేషరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి. ఇందులో నక్షత్రాలు చూసారనుకోండి, అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం. ఇంతే కాకుండా మనకి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ, ఈ సౌండ్లు మోరార్లాస్, ఈ నేమ్స్తో ఈ సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మేషరాశి అని మనం చెప్పుకోవాలి. తర్వాత మనం గ్రహస్థితి అంటాం. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈసారి 2025 ఉన్న స్పెషాలిటీ ఏంటంటేనండి, ఇందులో 4 ప్లానెట్స్ చేంజ్ అవుతున్నాయండి. జనరల్గా 4 ప్లానెట్స్ ఒకేసారి చేంజ్ అవ్వవు, కానీ ఈ సంవత్సరంలో శని చేంజ్ మారుతున్నారండి. మార్చి ఎండ్ నుంచి ఈ శని మారటం వల్ల చాలామందికి
అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని నుంచి విముక్తి రాబోతుందండి. వావ్. అది ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత, 2025 యొక్క ప్రత్యేకత. లాస్ట్ 2 years అది లేదు. ఇది యొక్క ప్రత్యేకత ఏంటంటే 2025 అంటే ఈ ప్రత్యేకత. రెండోది, ఇదే టైంలో గురువు ఎనివే ఇయర్లీ మారుతుంటారు. అయితే రాహుకేతులు కూడా ఈసారి మారుతూ ఉన్నారండి. అందుకని చెప్పేసి 4 పెద్ద గ్రహాలు 2025లో చేంజెస్ ఉన్నాయండి. అందులోని మే మంత్లో వచ్చేటప్పటికి గురువు రాహుకేతులు మారటం వల్ల ప్రతి ఒక్కరికి డ్రామాటిక్గా చాలా చేంజెస్ అయితే ఖచ్చితంగా 2025లో 4 పెద్ద గ్రహాలంటే శని, గురు, రాహుకేతులు. అంటే వీటిని స్లో మూవింగ్ ప్లానెట్స్ అంటారు. ఓకే, అవి నిదానంగా మూవ్ అవటం వల్ల ఒక రాశి నుంచి ఇంకో రాశికి షిఫ్ట్ అవడానికి శనికి అయితే 2.5 years పడుతుందండి, గురువుకి 1 year పడుతుంది, రాహుకేతులకు 1.5 years పడుతుంది. అయితే మిగతా సూర్యుడు, తర్వాత చంద్రుడు, శుక్రుడు, బుధుడు ఇవి ఎవ్రీ మంత్ షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. అందుకని మంత్లీ ఫలాలు చేసేటప్పుడు వాటిని బేస్ చేసుకొని చేస్తాం అనమాట. ఇయర్లీ ఫలితాలు చేసినప్పుడు వీటిని బేసుకొని చేస్తుంటాం అనమాట. అయితే కొంతమందికి శని వదిలిపెట్టిపోతున్నాడు, కొంతమందికి శని పట్టుకోబోతుంది అనమాట. అందుకని ఈ సంవత్సరం రాశి ఫలాలు తెలుసుకోవటం ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో ఇప్పుడు మేషరాశి కూడా, మేషరాశి కంపల్సరీ ఉంటుంది అనమాట. అందులో మేషరాశికి వీళ్ళకి శని పట్టుకోబోతుందండి. అందుకని వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే పట్టుకోబోతుందని కానీ భయపడటం కాదండి, అసలు ఎలా పట్టుకోబోతుంది, ఆ టైంలో మనం ఏం చేయాలి, ఎంత డ్యామేజ్ చేసే అవకాశం ఉంది, దానికి అంత మనకి కాకుండా ఎలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. తెలుసుకోకుండా వెళ్ళిపోయేసి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు పెట్టి న్యూ ప్రాజెక్టులు చేసి ఎవరితో వాళ్ళ సమాసం చేసి ఏదో అయ్యబోదానికంటే టైం బాగలేదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండి కొత్త బిజినెస్లు చేయకుండా, కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేయకుండా, ఈజీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా బ్లైండ్గా ఆధ్యాత్మికంగా ఇంటర్నల్గా కనుక గడుపుకోగలిగితే రాబోయే డ్యామేజ్ అంతా నివారణ చేయొచ్చు. అందులోని మేషరాశి వారికి మనం ఈ రాశితోనే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రాశి వారికి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటేనండి, మనకి మార్చి నుంచి ఏలినాటి శని వీళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇన్ డీటెయిల్స్ చూద్దాం మనం. సో మనం చెప్పుకున్నట్లుగా గ్రహాలు 4 శని, గురు, రాహుకేతులు ఈ సంవత్సరం మారుతూ ఉన్నారు. శని వచ్చేటప్పటికి మార్చి 29th నుంచి మారుతూ ఉన్నారండి. తర్వాత గురువు వచ్చేటప్పటికి May 14th, తర్వాత మనకి రాహుకేతులు May 18th. సో మే మంత్ ఈజ్ గోయింగ్ టు బి ద వెరీ డైనమిక్ మంత్ అని మనం చెప్పుకోవాలి ఈ 2025లో. ఇన్ పాజిటివ్ సెన్సా లేకపోతే కొంతమందికి సో మచ్ పాజిటివ్, కొంతమందికి కొంచెం నెగిటివ్. సో ఇట్ ఈస్ మిక్స్. కరెక్ట్. కొంతమంది పట్టుకోబోతుంది, వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకోవాలి. కొంతమందికి వదిలిపోతుంది, ఇట్ ఈస్ ఫర్ దమ్ హ్యాపీ టు సెలబ్రేట్ అనమాట. అలా ఉంది. సో మనకి 2 ముక్కల్లో మన సూక్ష్మ గోచారం అని చెప్తారంటే, వెరీ సింపుల్గా కనుక చెప్పాలంటే ఈ 2025 మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. రెండోది, వాళ్ళ యొక్క స్థితి నాశనం, అంటే వ్యాపారం కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, లేదంటే వాళ్ళ పర్సనల్ జాబ్ కానీ ఉన్న పొజిషన్ నుంచి కింద పడే అవకాశం ఎక్కువగా ఉంది. డీప్రమోషన్ రావటం, ట్రాన్స్ఫర్ రావటం, స్ట్రెస్ అవుతారండి వాళ్ళు ప్రొఫెషన్లో కానీ బిజినెస్లో కానీ. లాస్ట్లో వీళ్ళకి సారో. ఓకే, ఫస్ట్ 6 months బాగా మనీ వస్తుంది, తర్వాత 6 monthsలో ఏదో తెలవకునే విధంగా దుఃఖపడే అవకాశం ఇన్సిడెంట్స్ లైఫ్లో ఎక్కువ వస్తాయండి. ఇది మనకి మేషరాశి వారికి టూకీగా 2 ముక్కల్లో చెప్పాలంటే. మనం డీటెయిల్స్ చూద్దాం. డీటెయిల్ కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. ఇందులో మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అవుతుందండి. అది మార్చి 29th నుంచి స్టార్ట్ అవుతుంది. ఏలినాటి శని స్టార్ట్ అయితే ఏం జరుగుతుంది ఇందులో కనుక మనం అడుగుతుంటే, ఫస్ట్ వీళ్ళకి ఏమంటే మానహాని. అప్పటిదాకా వీళ్ళ చుట్టూ జనాలు వీళ్ళని రెస్పెక్ట్ ఇస్తూ నువ్వు ఇంద్రుడు, చంద్రుడు, గొప్పవాడు అని పొగుడుతూ భజన చేసిన వాళ్ళు మొహాన్ని తిట్టేసి వెళ్ళిపోతారు. అది మీరు తట్టుకోగల కెపాసిటీ ఉండాలి. రెండోది వచ్చేటప్పటికి నిత్య సంవాదం, అంటే ఎప్పుడు ఎవరితో గొడవ పడే అవకాశం సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే అప్పటిదాకా నన్ను అందరూ పొగుడుతున్నారు, నన్ను భజన చేస్తున్నారు, సడన్గా నిలిపోయారు, అనవసరంగా వీళ్ళు పోయి గొడవ పట్టమా, వాళ్ళు గొడవ పట్టమా, ఇంట్లో గొడవ, ఆఫీసులో గొడవ, ఎక్కడో ఒక చోట బాగా ఫ్రిక్షన్ ఫేస్ చేసే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఏంటంటే దారిద్ర్యం, టయానికి డబ్బులు అందక ఇబ్బంది పడిపోతుంటారు. ఎలా ఉంటుందంటేనండి, అప్పటిదాకా మీ ఏళ్ళమ్మటి డబ్బులు పరిగెడుతూ ఉంటాయి, సడన్గా మీ దగ్గర డబ్బులు ఉండవు. ఇస్తాం అనుకున్న మీరు రిలాక్స్గా ఉంటారు, ఆ టైంకి డబ్బులు అందవు. ఇంకా టైం పరిగెడుతూ ఉంటుంది, డబ్బులు అందవు. ఈ డబ్బుల్ని చేసే దాంట్లో పడిపోయి బాగా స్ట్రెస్ అయిపోతారు. ఇప్పుడు దాకా ఆ సిచ్యువేషన్ లేదు వాళ్ళకి, కానీ ఇక నుంచి ఆ సిచ్యువేషన్ వస్తుంది. అందుకని ధనం విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కృషి భోజన మల్పాశ అంటారు. అంటే ఏదైనా కనుక పని చేస్తే దాంట్లో వచ్చే ఆదాయం చాలా లెస్గా ఉంటుంది, మీగర్ అనమాట. ప్రాఫిట్ ఇంతకుముందు టూ మచ్ ప్రాఫిట్ ఉండేది, అసలు అమ్ముడు పోతుందో పోదో, ప్రాఫిట్ వస్తుందో లేదో, పొలం వేసాము అందులో ఆదాయం వస్తుందో లేదో, ఏదన్నా గట్టి కష్టపడినా కానీ కొద్దిగా వస్తుంది అనమాట, ఆశించినంత ఉండదు. తర్వాత లాస్ట్కి ఏం చెప్తారంటే, భోజనం కూడాను వీళ్ళు టయానికి భోజనం చేయరు, తిన్నా కానీ అరగదు.
వంట పట్టదు. ఈ టైప్ సిచ్యువేషన్ ఏలినాటి శని వాళ్ళకి మేషరాశి వాళ్ళకి రాబోతున్నాయండి. ఇది చాలా మనసులో పెట్టుకొని కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా ఇంపార్టెంట్. మానసికంగా, హెల్త్ పరంగా అండ్ ధనం పరంగా, గౌరవం పరంగా కూడా అన్నిట్లో మైనస్ లా కనిపిస్తున్నాయి. మెయిన్ వీళ్ళు అల్లాడిపోయేదంటే గౌరవం, మానహాని. అప్పటిదాకా రెస్పెక్ట్ గా ఉన్న వాళ్ళు, యావరేజ్ గా ఉన్న వాళ్ళు వీళ్ళకంటే ముందు వెళ్ళిపోతుంటారు. వీళ్ళని వదిలేసి వేరే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అది తట్టుకోలేరు జనాలు. చాలా మంది ఫస్ట్ స్టేజ్ లో వాళ్ళు ఫేస్ ఏంటంటే ఈ ఫ్రిక్షన్ ఫేస్ చేయలేరండి. రాండి రండి అని కూర్చోబెట్టిన వాళ్ళు సడన్ గా అన్నట్లు అది తట్టుకోలేరండి చాలా మంది. తర్వాత జూపిటర్ మనకి గురువు మారుతున్నారండి. అయితే గురువు ఉండటం వల్ల ఏమంటే ఫస్ట్ మే వరకు బాగుంటుంది, కానీ మే తర్వాత గురువు గారు కూడాను శనితో పాటు జాయిన్ అయిపోతారు. సో అందుకని మే వరకు ఎలా ఉంటుందంటే మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధనాగమన. ఈ మే వరకు శని ఉన్నా కానీ గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే ధనం వస్తుంది, అధికారం వస్తుంది, అంతా బాగానే ఉంటుంది, మనీ ఫ్లో అయితే బాగానే ఉంటుంది. తర్వాత ధర్మానికి సంబంధించిన కార్యక్రమంలో డబ్బులన్నీ ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే మే తర్వాత ఈ గురువు గారు కూడా ఇవ్వటం స్టాప్ చేసేస్తారు. అంటే ఫస్ట్ 2 పైప్ లైన్స్ వస్తుంటే ఫస్ట్ లైన్ శని గారు ఆపేస్తారు, మే తర్వాత గురువు గారు ఆపేస్తారు. సో ధన ప్రవాహం ఆల్మోస్ట్ టఫ్ స్టేజ్కి వెళ్ళిపోతారు అనమాట. అంటే అప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి ఏలినాటి శని పీక్ హీట్ వాళ్ళకి ఎంటర్ అవుతుంది అనమాట. దే స్లోలీ స్టార్ట్ హీట్ ఆఫ్ దట్ ఏలినాటి శని అంటారు కదండి. అప్పుడు ఏమవుతుందంటే అధిక క్లేశము, అంటే విపరీతమైన శ్రమ చేయాల్సి వచ్చేస్తుంది. అంతకుముందు ఒక ఫోన్ కాల్తో అయ్యే పని వీళ్ళు పరుగులు పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చేస్తుంది. తర్వాత బంధువులతో గొడవ అవుతుంది, డబ్బుకి ఇబ్బంది పడిపోతారు, ఉద్యోగంలో చికాకులు, ఆల్రెడీ డీప్రమోషన్, ఆ డీప్రమోషన్తో ఇంకా ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇది అర్థం చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ రాహు, ఇది కూడా మేజర్ ప్లానెట్ అండి. ఈ ప్లానెట్ వల్ల ఏమవుతుందంటే 12 గంటలకు ధననాశనము, శత్రు భయము, అన్ని కార్యాల్లో ఆటంకం. అయితే ఈ రాహు 12 గంటలో ఉండటం ఫారిన్ కంట్రీ ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ చేస్తాడు. ఎందుకంటే పూర్వకాలంలో ఉన్న ప్లేస్ నుంచి బయటకు వెళ్ళటం అంత శ్రేయంగా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పట్లో అది డిగ్నిటీ. ఓకే, ఫారిన్ వెళ్తారు, యూకే వెళ్తారు, లండన్ వెళ్తారు, ఆస్ట్రేలియా వెళ్తారు. అలా ఎవరికైనా ప్లాన్స్ ఉంటే ఇది వాళ్ళకి శుభవార్తని మనం చెప్పుకోవాలి. తర్వాత 18th నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ ఏమంటే రాహు వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇది అందుకని చెప్పేసి ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటారంటే ఏముందో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా నిలబడి ఉంటారు కింద పడకుండా. సో వీళ్ళు రాహు ఏం చేస్తారంటే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే టీము ఉంటారు కదండి, సపోర్ట్ కంప్యూటర్స్ కానివ్వండి, ఇంకోటి ఈ సపోర్టింగ్ ఇచ్చే సిస్టమ్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళని నమ్ముకొని ఉన్న కింద ఉంటారు కదండి, వాళ్ళు బాగానే హెల్ప్ చేస్తూ ఉంటారు. అన్నిట్లో సుఖంగా ఉంటుంది. ఈ టైంలో బట్టలుగా ఉంటాం, సుఖంగా భోజనం చేయటం, అటు కంఫర్టబుల్గా అయితే బాగానే ఉంటుంది. సో ఇవి మనకి ఓవరాల్గా కనుక చూసుకుంటే మేషరాశి వాళ్ళు. అదే ఇందులో మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉందంటే నక్షత్రం వైజ్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని మనకు అంగగోచారం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇందులో నక్షత్రం ప్రకారం చూసుకున్నారనుకోండి, అశ్విని నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. ఈవెన్ ఏలినాటి శని ఉన్నా కానీ వీళ్ళకి ఏ ప్రకారం బాగుంటుంది, ధనం విషయంలో చాలా బాగుంటుంది, ధన ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది, సుఖంగా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటారు. అయితే వీళ్ళు ఒకే ఒక విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలంటే హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి, కానీ వెంటనే క్యూర్ అయిపోతాయి. అశ్విని నక్షత్రం వాళ్ళే ఒక రకంగా సేఫ్ అని మనం చెప్పుకోవాలి అంగగోచరం ప్రకారం. అదే భరణి నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్యాధికారం వస్తుంది, ఐశ్వర్యవంతంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది. అయితే ఏప్రిల్ 1 లోపున భరణి నక్షత్రం వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా, ప్రమోషన్స్ వచ్చి ప్రమోషన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ టైప్ అనమాట. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే మనకి వీళ్ళు కృతికా నక్షత్రం వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి లేదంటే ఫారిన్ సెటిల్మెంట్ చేసుకునే వాళ్ళకి దూర ప్రదేశంలోకి చాలా అనుకూలమైంది అని చెప్పుకోవాలి. వీళ్ళు అందరి చేత పూజింపబడతారు. యాక్చువల్గా ఏలినాటి శని రాగానే ఆ గౌరవం పడుతుంది, డిజానర్ అని చెప్పుకుంటాం. బట్ వీళ్ళకి మాత్రం కృతికా నక్షత్రం వాళ్ళకి చక్కగా వేరే వాళ్ళ చేత రెస్పెక్ట్ పొందే అవకాశం వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పుకోవాలి. బట్ వీళ్ళు ఫారిన్లో ఛాన్సెస్ ఎక్కువగా ఉంది, ఫారిన్ సెటిల్మెంట్ చేసుకునే అవకాశం కృతికా నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంది చెప్పుకోవాలి. సో ఈ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏలినాటి శని ఈ రాశి వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వబోతుందని మీరు తెలుసుకోవాలి. సో ఇయర్ అంతా ప్లస్ లేదు మైనస్ లేదు, ఈక్వల్ గా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. బట్ కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక దారి క్లోజ్ చేసి ఇంకో దారి ఓపెన్ చేసినట్టు పరిహారాలు అనే మార్గం ఒకటి మనకు చూపించారు కదా, దయించి అది కూడా సూచిస్తే కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఇది మీకు కొంచెం డీటెయిల్గా చెప్తానండి. ఎందుకంటే ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నారు కంటే, ఎందుకంటే 30 years తర్వాత వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు వస్తుందండి. ఈ మధ్యలో ఏలినాటి శని రాదు. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏలినాటి శని ఫస్ట్ టైం పర్టికులర్గా 30, 30, 45 years ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉందో ఏలినాటి శని 7.5 years ఉండబోతుంది. ఇది ఇప్పుడల్లా పోయేది కాదు, రేపు తగులుకొని అక్కడ నుంచి 7.5 years ఏలినాటి శని ఉంటూనే ఉంటుంది. అంటే ఏయో కొన్ని ప్లానెట్స్ మధ్యలో వెళ్తూ ఉంటాయి, ఉపశమనం ఇస్తూ ఉంటాయి, తర్వాత కొన్ని ప్లానెట్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ శనికి ఇంకొన్ని పాపగ్రహాలతో కొన్నిసార్లు టూ మచ్ ఇబ్బంది పెడుతూ ఉంటే అలా జరుగుతూ ఉంటాయి. బట్ ఈ పరిహారాలు మాత్రం కంటిన్యూస్ లాంగ్ టర్మ్ చేసుకోవాలి.
ఫస్ట్ వీళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. ఓకే. ఇది మీకు నెట్లో దాని గురించి స్టోరీ పురాణ కథ అంతా దొరుకుతూ ఉంటుంది. ఇది 2 లైన్లు ఉంటుందండి, చాలా సింపుల్ శ్లోకం. దీన్ని సూర్యోదయం సూర్యాస్తమయం కంపల్సరీ చదువుకుంటే శని, ఈ శ్లోకం అందరికి ఇచ్చాడు, శని తనే చెప్తాడు ఏమని, ఈ శ్లోకాన్ని ఎవరైతే కనుక సూర్యోదయం సూర్యాస్తమయంలో కనుక పఠిస్తే వాళ్ళకి శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. శని బాధలు పోతాయని కాదండి, ఉపశమనం లభిస్తుంది. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ మనందరికి బాగా తెలిసింది ఏంటండి, మనకి హనుమంతుడికి సంబంధించి హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ఇది చాలా చాలా పర్టికులర్ కొంతమందికి డీ ప్రమోషన్ వస్తుంది, జాబ్లో బాగా టఫ్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఉదయం సాయంత్రం ఎన్నిసార్లు మ్యాక్సిమం హనుమాన్ చాలీసా చదువుకోవాలి. తర్వాత శనివారం కూడాను శనికి తైలాభిషేకం చేసుకోవాలి. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళు తిరుపతి ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్ళి వస్తే అంత బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కూడాను శనికి సంబంధించి లాట్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుందన్నమాట. అందుకని శనివారం రోజున మనం వెంకటేశ్వర స్వామి కూడా విజిట్ చేస్తాం అనమాట. అందుకని ఈ 4 అట్లీస్ట్ మినిమం టు మినిమం చేయగలిగితే కొంతవరకు వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుందని మనం చెప్పుకోవాలండి. ఇంకా ఏమైనా కనుక పెద్ద పెద్ద బిజినెస్లు అవన్నీ ఉండేవాళ్ళు కనుక చేసుకుంటే వాళ్ళకి మన్యు పాశుపత హోమం కానివ్వండి, లేదంటే ఎవ్రీ శనివారం అమావాస్యకి రుద్రాభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగా వెళ్తుంది వాళ్ళకి. రైట్. సో 2025లో 2025లో మేషరాశి వారికి ప్లస్ ఆర్ మైనస్ గానే ఉంటుంది కాబట్టి గురువుగారు పరిహారాలు కూడా సూచించారు. ప్లస్లు మైనస్ను ఎలా అయితే క్లియర్గా వివరించారో రెమెడీస్ కూడా అలాగే చెప్పారు. ధైర్యంగా చేసుకోండి, ఇయర్ అంతా బాగుంటుంది. అంతే కదండి. అంతే. నమస్కారం. ధన్యవాదాలు.